ఇవాళ ఒకటే చెప్తున్నాను, అమరావతిలో నేను ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాను. అమరావతి రాజధానిగా ఉండబోతుంది. కాబట్టి నేను ఎలక్షన్లో 2019లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమరావతి రాజధాని అని చెబితే నీకు ప్రజలు ఒక్కసారి చూద్దామని అధికారం ఇచ్చారు. అది కూడా ప్రజల్ని రకరకాలుగా మభ్యపెట్టి రకరకాలుగా డ్రామాలు ఆడితే ఒక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అనగానే మేము 2024 ఎలక్షన్స్కి విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు అమరావతి రాజధానిగా ఉండబోతుందని ఎలక్షన్లో ఇస్తే కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అంటే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించటం వల్ల ఈ జగన్ రెడ్డి 11 రెడ్డి 3 రాజధానుల వల్ల అయ్యాడు. అదే 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడు. ఇవాళ చరిత్రహీనుడు కాబోతున్నాడు. కాబట్టి ప్రజలందరూ నీ మీద వ్యతిరేకతతో ఉన్నారు.